నమ్మరు. సో మీరు నమ్మరు కదా. సో ఆఫ్టర్నూన్ నేను ట్రేడింగ్ వ్యూ ఇచ్చినప్పుడు సో మార్కెట్ పడుతూ ఉంది కదా, అలాగే ఎండింగ్ కూడా అంటే 3:30 అయ్యేటప్పుడు కూడా మార్కెట్ పడుతూనే ఉంది. సో అందువల్ల ఏంటంటే బై పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడ్ వ్యూని ఎవరు నమ్మరని నాకు తెలుసు. కానీ సో ఆ లెవెల్ కోసం వెయిట్ చేస్తున్నాం మనం 3-4 డేస్ నుంచి. అవునా, స్టాక్ మార్కెట్ ఈరోజు పడింది, కానీ సో రేపటి నుంచి స్టాక్ మార్కెట్ బుల్ కుప్పబోతుంది. 22K ఏంటి దాని తలదంతుందనమాట. 22K ఎబవ్కి వెళ్ళబోతుంది. 500 పాయింట్స్ ఏం కర్మ, అదృష్టం బాగుంటే 1000 పాయింట్స్ ప్రాఫిట్ సింగిల్ ట్రేడ్లో నిఫ్టీలో తీయచ్చు. అవునా కాదా? సో ఆ విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే సో ఐటీకి సంబంధించిన Q3 రెవెన్యూస్ డిక్లైన్ అయ్యాయి. సో ఆ ఎస్టిమేషన్ ఏంటి, సో ఇంపాక్ట్ ఏ కంపెనీ మీద పడుతుంది, సో మరి ఇంత బ్యాడ్లో కూడా సో హెచ్సిఎల్ లాంటి కంపెనీలు మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. హెచ్సిఎల్ ఇంకొక ఐటీ కంపెనీ కూడా సో రెవెన్యూ డిక్లైన్ అవ్వలేదు. సో అది ఏంటి, ఎందుకని అనేది ఈ వీడియోలో చూద్దాం. అలాగే సో సోనీ మెర్జర్ సో క్యాన్సిల్డ్ అంటే కాల్డ్ ఆఫ్ దిస్గా వెళ్తుందన్నమాట. సో దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి, ఈ మెర్జింగ్ కనుక జరగకపోతే ఎంటర్టైన్మెంట్ స్టాక్ పడిపోతుందా, ఏం చేయాలి, సో ఆ విషయాల గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే సో డెల్టా కార్ప్ దానికి సంబంధించిన చార్ట్ అనాలిసిస్ చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో సో అలాగే సింగిల్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేయాలి, సో ఏం చేశాము ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తూ, అలాగే లైవ్లో యూఎస్ మార్కెట్లో ఏం చేస్తున్నాయో చూస్తూ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది సో మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. సో అట్లాగే ఏంటంటే ఎంత పబ్లిక్గా యాక్యురేట్గా ముందే అడ్వాన్స్గా ప్రిడిక్ట్ చేసి ఇస్తున్నామో మీకు తెలుసు. పాపం చాలామంది తెలియక, అంటే మన ఛానల్ యొక్క ఇంపార్టెన్స్ తెలియక రకరకాల ట్రేడింగ్ గ్రూపుల్లో ఉండి చాలా మనీ లూజ్ అయిపోయి లేట్గా మన ఛానల్ తెలుసుకుంటున్నారు. మరి అట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేద్దాం మనం. ఓకేనా, మీకు నచ్చితేనే షేర్ చేయండి. ముందు మీరు యాక్సెప్ట్ చేయండి థింగ్స్ని, దాని తర్వాత ఏంటంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అని చెప్పి చెప్తాను. మీరు షేర్ చేయండి, మీకు నచ్చకపోయినా వాళ్ళు చూసేస్తారు. చూడండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 3-4 వీడియోస్ వెనక్కి వెళ్ళి చూస్తే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసి తీరతారంతే. చూడండి ఫ్రెండ్స్, ముందుగా నిఫ్టీ గురించి చూద్దాం. సో నిఫ్టీ గురించి చూసే ముందు సో మనం టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చే అప్డేట్స్ మీకు పనికొస్తున్నాయి కదా. సో మనకి నిన్న మనం మాట్లాడుకున్నాం ఏమంటే, సో ఈ క్యాండిల్ పైన సో మనకు సెల్ ఆఫ్ వస్తుందని, ఆ పైన టచ్ అవ్వగానే సెల్ ఆఫ్ వస్తుందని అనుకున్నాం. అలాగే సో మనం వెయిట్ చేస్తున్న లెవెల్స్ మనం ఇవాళ కాదు 3 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం. 21,571, 21,487. సో మీకు మార్నింగే చెప్పాను దానికోసం వెయిట్ చేస్తున్నామని. సో రోజు కూడా వీడియోలో మాట్లాడుతున్నాము. సో వచ్చింది కదా. సో వచ్చిన తర్వాత ఏంటంటే మనం టెలిగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో ఏంటంటే ట్రేడింగ్ వ్యూ కూడా మనం ఇచ్చాము. 21,560 స్పాట్ ఆ స్పాట్కి వచ్చినప్పుడు నిఫ్టీ ఫ్యూచర్లో ఎంత ఉందో చూసుకొని ఆ నిఫ్టీ ఫ్యూచర్లో ఉన్న డైనమిక్ వాల్యూని మీరు బై చేయాలి, అంతేగాని స్పాట్ని బై చేయలేం కదా డైరెక్ట్గా. సో చాలామంది అంటే తెలియక ఆప్షన్లు తీసుకుంటున్నారు. వీఆర్ కంప్లీట్లీ అగైనెస్ట్ టు ఆప్షన్స్ అనే పదం మీరు సిఈపి కామెంట్లో కొడుతున్నారంటే మీరు కొత్త వాళ్ళనే ఉంటారు. మన సబ్స్క్రైబర్స్ అయితే నాకు తెలిసి ఆప్షన్ ట్రేడింగ్ చేయరు. సో అయినా కూడా చేసుకునే వాళ్ళు మీ కర్మ, నేనేం చేయలేను. సో నిఫ్టీ స్పాట్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్న స్పాట్ ప్రకారం ఏంటంటే నిఫ్టీ ఫ్యూచర్లో ఉన్న వాల్యూని బై చేయాలి. సో ఈ పాయింట్ కూడా నాకు అర్థం కాలేదు అని అంటే మీరు చాలా బిగినింగ్ స్టేజ్లో ఉన్నారని అర్థం. కాబట్టి డీమ్యాట్ గ్రూప్లో వెబినార్లు జరుగుతూ ఉంటాయి, దాంట్లో అటెండ్ అవుతారు. కానీ ముందు ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. చాణక్య స్టాక్ ట్రేడర్స్ అని టైప్ చేస్తే డూప్లికేట్స్ ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో చూడండి. వీడియో డిస్క్రిప్షన్ అంటే తెలుసు కదా సో దాన్ని క్లిక్ చేస్తే మీరు ఆ గ్రూప్లోకి జాయిన్ అవుతారు అనమాట. మీ ఫ్రెండ్స్ కూడా అదే లింక్ షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనం నిన్న నైట్ మాట్లాడుకున్నా, మొన్న మాట్లాడుకున్నా, సో మనం డైలీ మాట్లాడుకుంటుంది. చూడండి లాస్ట్ నైట్ వీడియోలో కూడా సో 14 minutes 15 seconds దగ్గర చూడండి. సో ఏం చెప్పాను ఇవాళ డ్రా చేసిన లెవెల్స్ కాదా ఇది. సో 21,571, 21,487. సో అక్కడికి ఎందుకు వస్తుంది అని అనిపించుంటుంది ఫ్రైడే మనం చెప్తున్నప్పుడు. కానీ అంటే ఫ్రైడే కూడా మాట్లాడాము, ఈ గ్రీన్ క్యాండిల్ పడ్డప్పుడు అదే మాట్లాడాము, నిన్నటి వీడియోలో కూడా అదే మాట్లాడాను. ఏ మాత్రం అవకాశం వచ్చినా కింద కొడతారని. సో మరి కరెక్ట్గా ఇదే లెవెల్కి ఎందుకు వచ్చింది? ఇవాళ మాట్లాడుతుంది కాదు కదా, 3 డేస్ నుంచి మాట్లాడుతున్నాం కదా. హయ్యర్ లెవెల్లో ఉన్నప్పుడు సో మనకి
ఈ కింద లెవెల్ని డ్రా చేసి సో మార్కెట్ పైకి వెళ్తుంది. కానీ ఏమాత్రం అవకాశం వచ్చినా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు, అంటే ఇక్కడ దాకా తెప్పించి ఇక్కడ నుంచి బయింగ్ చేస్తారు. ఎందుకంటే బోటం అయినప్పుడు మిస్ అయింది అనే పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పాను. హయ్యర్ లెవెల్లో ఉన్నప్పుడు నేను ఈ లెవెల్ చెప్తే బొచ్చు వచ్చింది ఆ లెవెల్కి అని అనుకుంటారు మీరు, తప్పే లేదు. సో కొత్త వాళ్ళు అనుకుంటారు, చాలామంది మన సబ్స్క్రైబర్లు కూడా అనుకుంటారు అన్నమాట. హయ్యర్ లెవెల్లో ఉంటే కింద దాకా వచ్చింది అంటాడు ఏంటి, అక్కడికి వచ్చి బై చేస్తానంటే ఏంటి అని అనిపిస్తుంది అనమాట. మీరు అనుకోవడంలో తప్పేం లేదు. సో నేనేదో మాస్గా మాట్లాడాను అంతే. సో నేను అలాగే మాట్లాడతానులే. సో ఓవరాల్గా ఏంటంటే అలా అనిపించినా కూడా సో మరి జరిగిందా ఇవాళ? జరిగింది. సో అట్లాగే మరి నిఫ్టీ చార్ట్ ఏంటి, కథ ఏంటి, గమనం ఏంటో చూద్దాం పదండి. చూడండి సార్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్చువల్గా నేను ప్లాన్ చేసిన ఎంట్రీ అయితే 21,525. సో కానీ సో మనకి ఈ గ్రీన్ క్యాండిల్ లో కట్ అయిన తర్వాత బయింగ్ స్టార్ట్ అవుతుంది కదా, రిఫ్లెక్షన్ మీకు అర్థం కాదు. అందువల్ల ఏంటంటే మనకు అందకపోవచ్చు 21,525 అనుకొని సో 21,560 ఎంట్రీ ఇచ్చాను. సో మనం ఎంట్రీ ఇచ్చిన తర్వాత 50 పాయింట్స్ బౌన్స్ అయింది, మీరు అది కూడా చూసే ఉంటారు కదా. సో కాకపోతే ఏంటంటే దాని తర్వాత సో మనకి డౌ జోన్స్ ఫీచర్ ఏదైతే ఉందో అది హెవీగా సెల్ ఆఫ్ అయింది. సో దానివల్ల ఏంటంటే ఇంకా డిప్ అయింది. సో నేను మిరాకిల్లో వీడియో చేస్తున్నప్పుడు డిప్ అవుతూ ఉంది, అప్పుడు కూడా చెప్పాను 21,500 కట్ అయితే రిటైల్ పీపుల్ అగ్రెసివ్గా సెల్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఆల్రెడీ రీటైల్ పీపుల్ ఆల్రెడీ పడిపోతుంది కాబట్టి, రెడ్ క్యాండిల్ పడింది కాబట్టి రేపు కూడా అదే జరుగుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. సో కాబట్టి నేను బై పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ ఇచ్చినప్పుడు నవ్వుకొని ఉంటారు చాలామంది. మళ్ళీ నేను 500 పాయింట్లు పైన గెయిన్ చేస్తాం అన్నప్పుడు సో బొచ్చు జరిగింది నువ్వు చెప్పేది అని అనుకొని ఉంటారు, తప్పేం లేదు. సో నేను అలాగే మాట్లాడతాను, నేనైతే అలాగే అనుకుంటాను. సో కాబట్టి అలా అనుకొని ఉంటారు, కానీ అలా అనిపించడం కరెక్టే. కానీ మనం కళ్ళతో చూసినవి అన్నీ కూడా అలాగే జరగాలి స్టాక్ మార్కెట్లో ఉండదు, ఒక పద్ధతి విధానం ఉంటుంది. సో నేను ఒకసారి యుఎస్ మార్కెట్లో ఏం జరుగుతున్నాయో చూపిస్తాను పదండి. చూడండి ఫ్రెండ్స్, యుఎస్ మార్కెట్లో ఏం జరుగుతున్నాయి అని చూసే ముందు సో యుఎస్ మార్కెట్లో బోటమ్ అవుట్ అయినాయి అని చెప్పేసి మనం ఎప్పుడు పెట్టుకున్నాము. సో ఫోర్త్ నైట్ అంటే మనకి ఇవాళ ట్రేడింగ్ సెషన్ కాకుండా మన ఫ్రైడే ట్రేడింగ్ సెషన్ కాకుండా థర్స్డే ట్రేడింగ్ సెషన్ స్టార్ట్ అయినాక యుఎస్ మార్కెట్లో చూసి చెప్పేశాను బోటమ్ అయిపోయింది. కాకపోతే వోలటాలిటీ మన మార్కెట్లో కంటిన్యూ అవుతుంది, కపుల్ ఆఫ్ డేస్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే యుఎస్ మార్కెట్లో బోటమైనా ఇండియన్ స్టాక్ మార్కెట్లో బోటమైనా సో బోటమైన ఇమీడియట్గా ఏంటంటే ర్యాలీ అయిపోవు. సో 2 days అది సెటిల్ అవ్వాలి. సో దానికి కారణం ఏంటో నేను చెప్తాను ఈ వీడియోలో. ఒకసారి యుఎస్ మార్కెట్ యొక్క చార్ట్ చూద్దాం పదండి. చూడండి సార్, యుఎస్ మార్కెట్లో ఇప్పుడు మీకు అర్థమైందా బోటం అయిందని? కానీ ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది, కానీ అంతకుముందే అర్థం కావాలి. నాకు ఆ రెడ్ క్యాండిల్లోనే అర్థమైపోయింది. సో ఆ హిట్టింగ్లోనే అర్థమైపోయింది, ఆ రెడ్ క్యాండిల్ పడుతున్నప్పుడే. సో ఈ రెడ్ క్యాండిల్ ఉన్నప్పుడే మీకు చెప్పాను సో అబ్బాయి ఆల్రెడీ బోటం అయింది. కాకపోతే ఏంటంటే వోలటాలిటీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు అప్పటిదాకా సెల్ మోడ్లో ఉన్నారు కదా, వాళ్ళు సెల్ చేయాలనుకునేవి సెల్ చేసే ఈ బోటం నుంచి బై చేసుకుంటూ వెళ్తారు. ఎగ్జాక్ట్గా నీకు ఈ పాయింట్ అర్థమైతే ఇదే పాయింట్ మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్లో కూడా జరిగింది, అంతకంటే ఏం లేదు. సో చూపిస్తాను చూడండి సార్, ఒకసారి మన నిఫ్టీ ఇది. సో మనకి సెల్ ఆఫే స్టార్ట్ చేశారు, వాళ్ళు కూడా సెల్ ఆఫే స్టార్ట్ చేశారు. కాకపోతే ఏంటంటే సో మనకి యుఎస్ మార్కెట్లో బోటం దిశగా, అలాగే ఏంటంటే మన కంట్రీకి సంబంధించిన Q3 రిజల్ట్స్ ఇంకా రాలేదు, కానీ అప్డేట్స్ ముందే వస్తూ ఉంటాయి కదా, బిజినెస్ ఎలా జరిగింది ఏంటి అనేది, ఆ నెంబర్స్ అన్నీ అద్భుతంగా వస్తున్నాయి. సో అయితే ఏంటంటే సో దాని తర్వాత ఏంటంటే గ్యాప్ అప్ అయింది, సడన్గా గ్యాప్ అప్ అయ్యి ఏంటంటే డిప్ అవ్వకుండానే పైకి వెళ్ళింది. సో కానీ ఇక్కడ దాకా ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు వాళ్ళు సెల్ మోడ్లోనే ఉన్నారు వాళ్ళు కూడా. కాకపోతే మన థింగ్స్ ఏంటంటే మార్కెట్ అవర్స్ తర్వాత థింగ్స్ అప్డేట్ అయినాయి. దాని తర్వాత గిఫ్ట్ నిఫ్టీ కానీ యుఎస్ మార్కెట్లో థింగ్స్ వల్ల కానీ ఏదైనా కానీ మళ్ళీ ర్యాలీ అయిపోయింది. ఇక్కడ ఆర్డర్లు అనేవి పెండింగ్ ఉండిపోయినాయి. సో ఏం లేదు, అందుకని ఏ మాత్రం అవకాశం వచ్చినా ఈ కిందకి తీసుకొస్తారు. కాకపోతే మనం సెల్ చేయము, ఎందుకని సో వాళ్ళు ఇక్కడ నుంచే కూడా బైక్ చేసుకొని వెళ్ళచ్చు. కానీ ఏదైనా అవకాశం వస్తే వెళ్తారని చెప్పాను, అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ జోన్కి వస్తారని చెప్పాను. సో వచ్చింది. ఈరోజు మనకి ఏషియన్ మార్కెట్స్ డల్ ఉన్నాయి, డౌ జోన్స్ కూడా రెడ్లో ఉంది. అంతకు మించిన అవకాశం ఏముంది? కొడితే గోడకి పిడకెత్తుకున్నట్టు ఎత్తుకుంది నిఫ్టీ కదా. సో కానీ ఇది సెల్ ఆఫ్ కాదు. సెల్ ఆఫ్ అంటే సెల్ కొట్టడం వల్లే పడింది, కానీ వాళ్ళ ఇంటెన్షన్ కింద పడాలని కాదు, వాళ్ళ జోన్లోకి తీసుకొస్తున్నారు అంతే. వాళ్ళు ఆ బోటం దగ్గర తీసుకొచ్చి ఇక్కడ నుంచి బయింగ్ స్టార్ట్ చేస్తారు. సో మార్కెట్లో బోటం అయిన తర్వాత 1-2 days వోల్టాలిటీ ఉండడానికి కారణం అదే. అందరికీ ఒకేసారి అర్థం కాదు కదా బోటం అయిందని. అలాగేనంటే బోటం చేయాల్సిన పరిస్థితి అనేది మార్కెట్ అవర్స్ తర్వాత తెలిసిపోయింది వాళ్ళకి. సో కానీ ఇలా పైకి అలా పై కొట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, మరి ఇలా సెల్ చేశారు కదా, వాడి ఆర్డర్స్ తాలూకా ఏంటంటే నష్టపోతారు. అందువల్ల ఏంటంటే అలా పైకి లేచినా మళ్ళీ ఏంటంటే ఆ ఆరిజిన్కి తీసుకొస్తారు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళ
బై ఆర్డర్లకి సెల్ ఆర్డర్లు ఈక్వల్ అయిపోతాయి. అంటే వాళ్ళు స్టార్ట్ చేసిన దానికి బై చేసిన దానికి ఈక్వల్ అవుతాయి. ఇక్కడ నుంచి ఈ ఆరిజిన్ నుంచి బై చేసుకుంటా 22Kకి వెళ్తారా, 22.5 అంటే 22,500కి వెళ్తారా. సో అదేనేది ఆ జర్నీ అనేది అలా వెళ్తూ ఉంటుంది. దాంతోపాటు వెళ్తూ ఉంటే 300, 400, 500, 700, 1000 ఎన్ని పాయింట్లైనా గెయిన్ చేయొచ్చు. ఇదే కాన్సెప్ట్ 18,900 దగ్గర చెప్పాను. అక్కడ నుంచి మీరు నిఫ్టీ లాంగ్ మెయింటైన్ చేస్తే 21,833 ఎన్ని పాయింట్లో చూడండి హైయెస్ట్. అలాగే ఇవాళ లాంగ్ ఇక్కడ నుంచి మీరేంటో హోల్డ్ చేయాలి. సో ఆవేశపడి అది ఇది చేసి ఎవ్రీ మినిట్ టెన్షన్ పడితే నేనేం చేయలేను. అర్థమవుతుందా? సో నేను ట్రేడ్ చెప్పగలను, సక్సెస్ చేయించగలను. 2023 అంతా మీరు చూశారు. అలాగే మధ్యాహ్నం రకరకాల కామెంట్లు, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్ అంటే ఇప్పుడు యూఎస్ మార్కెట్ గ్రీన్లో ఉందని నేనేం మాట్లాడట్లేదు. మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్ నేను వీడియో 230కే చేశాను కదా, మీరు రన్నింగ్లో 320 కల్లా రన్నింగ్లో అప్లోడ్ అయింది. సో అప్పుడు తెగపడుతుంది. సో దాన్ని చూసి చాలా స్మైలీ సింబల్స్ కూడా చూసాను నేను కామెంట్లో. ఆ స్మైలీ సింబల్ చూసి నేను కూడా హాయిగా నేను కూడా నవ్వుకున్నాను. ఎందుకంటే సో వాళ్ళందరూ మన సబ్స్క్రైబర్స్ అవుతారు మళ్ళా. సో ఎప్పుడైతే చెడు నుంచి ఏంటంటే మంచి పుట్టుకొస్తుంది అంతే. ఎవడైతే డిస్లైక్ చేస్తాడో, ఎవడైతే మన ఛానల్ని బ్లేమ్ చేస్తారో వాళ్ళే సబ్స్క్రైబర్లు. మీలో కూడా చాలామంది అలా వచ్చిన వాళ్ళే కదా. అందుకే వీళ్ళు అవ్వాలని చెప్తాను. సో ఏదైనా కానీ బయింగ్ స్టార్ట్ అయ్యిద్ది. సో అందులో తిరగలేదు. రేపు గ్యాప్ అప్ అయ్యి కిందకి డిప్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఎందుకని వాళ్ళు ఆల్రెడీ ఆరిజిన్ టచ్ చేశారు వాళ్ళే. కాబట్టి రేపు గ్యాప్ అప్ అయ్యి అంతే లెగుసుకుంటా వెళ్ళిపోవచ్చు అనమాట. సో రేపు బద్దలు చేస్తుందా, ఎల్లుండి బద్దలు చేస్తుందా అట్లా నేను ప్రెడిక్ట్ చేయను. మార్కెట్తో పాటు వెళ్తూ ఉంటామే అనమాట. కాబట్టి త్వరలో 22Kని టచ్ చేస్తుంది. సో బ్రాడ్ వ్యూ అనేది అప్ సైడ్కి వెళ్ళిపోతుంది. కాబట్టి 22,500 అలా కూడా వెళ్ళచ్చు. రిజల్ట్స్ బాగుంటే 23,000 దాకా కూడా వెళ్ళచ్చు. కాబట్టి సో మనం దాంతోపాటు వెళ్ళిపోతా మనం టార్గెట్ని రివైజ్ చేసుకుంటా వెళ్ళటమే అనమాట. కాబట్టి హాయిగా నిద్రపోండి, ఏ టెన్షన్ లేకుండా. రేపొద్దున చూసుకుందాం ఏంటనేది, యూఎస్ మార్కెట్ ఎలా క్లోజ్ అయినాయి, రేపు ఏషియన్ మార్కెట్స్ ఏంటి, ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్ మిస్టరీ. రేపు ఏంటి అనేదాన్ని రేపు డెసిషన్ తీసుకుందాం. నిద్ర చెడగొట్టుకోవద్దు. అర్థమవుతుందా? మన చాణక్య స్టాక్ ట్రేడర్స్ అంటే ట్రేడ్ పెట్టి హాయిగా గుండెల మీద చేసుకుని నిద్రపోతారు. మీకు ఏదైనా కావాలంటే నేను చెప్తాను కదా. సో 23 నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే కనుక నా మీద నమ్మకమే కదా. అర్థమవుతుందా? అదనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే జీ సోనీ మెర్జర్ సో లైక్లీ టు బి కాల్డ్ ఆఫ్. సో కాల్డ్ ఆఫ్ అయిపోవచ్చు. ఎందుకంటే టర్మినేషన్ నోటీస్ పీరియడ్ ఇష్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అంటే 1 month నోటీస్ పీరియడ్ ఇచ్చేసి ఏంటంటే కాల్ ఆఫ్ చేసేయచ్చు అని అనుకుంటున్నారు. ఎందుకంటే సో ఈ మెర్జింగ్ ఎంటిటీకి ఏంటంటే సో గోయాంకా ఉన్నాడు కదా. సో తన్ని ఈ మెర్జింగ్ ఎంటిటీకి అంటే జీకి సంబంధించిన గోయాంకా ఉన్నాడు కదా, తన్ని ఈ మెర్జింగ్ ఎంటిటీకి సో మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్మెంట్ చేయాలని. కాకపోతే ఏంటంటే సెబీ కేసులు ఉన్నాయి కదా గోయాంకా మీద, అలాగే జీ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర మీద. ఈ గోయాంకా మెర్జింగ్ ఎంటిటీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్గా ఉండాలి అని అంటే దానికి ఏంటంటే సోనీ ఇప్పుడు ఒప్పుకోదు. ఎందుకంటే ప్రోబ్స్ ఉన్నాయి, తన మీద ఆరోపణలు ఉన్నాయి. సో తన వల్లే ఇవన్నీ కూడా అడ్డంకులు వచ్చినాయి. తన వల్ల ఏంటంటే ఈ మెర్జింగ్ ప్రాసెస్ అంతా కూడా ఆగిపోయిందనమాట. కాబట్టి కాల్డ్ ఆఫ్ అవ్వచ్చు. మరి జీ పరిస్థితి ఏంటి అని అంటే సో నేను జీ ఎంటర్టైన్మెంట్ పిక్ చేసినప్పుడు ఓటీటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నాను. అంతేగాని 2021లో ఈ మెర్జింగ్ అవుతుందనే విషయం నాకు తెలియదు. కాకపోతే మనం కొనిన తర్వాత ఈ మెర్జింగ్ అప్డేట్స్ వచ్చాయి. దాని తర్వాత మనం 22లో కూడా బై చేసినప్పుడు కూడా 22, 23లో కూడా ఇచ్చినట్టు కదా బై చేసినప్పుడు ఎప్పుడు కూడా మనకు ఆ రీజనబుల్ ప్రైస్లో ఉన్నప్పుడు కొన్నాను. కానీ మెర్జింగ్ అవుతుందని గ్యారంటీ లేదు. అయినా ఓకే, అవ్వకపోయినా ఓకే అని చెప్తాను. అలాగే ఇప్పుడైనా సరే సో నాకు ఇండివిజువల్గా జీ ఎంటర్టైన్మెంట్ మీద నమ్మకం ఉంది. సోనీ మెర్జింగ్ అయితే అయింది, అవ్వకపోతే పోనిండి. కాబట్టి సో దాంతో నాకు ఇబ్బంది అయితే ఏం లేదని చెప్తాను. ఎందుకంటే నేను వీళ్ళు కలుస్తారని చెప్పి నేను తీసుకోలేదు డెసిషన్. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయినా ఇబ్బంది అయితే ఏం లేదు. కాల్డ్ ఆఫ్ అవ్వకుండా ఇంకేదైనా ప్రయత్నం కూడా చేయొచ్చు. ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్ మిస్టరీ. కాబట్టి ఐఎమ్ హోల్డింగ్ జీ ఎంటర్టైన్మెంట్ 190, 175, 165 దగ్గర కొనుక్కున్నాం కదా, అక్కడ నుంచి ఏంటంటే హోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంత ఉంది కదా 260, 270. దీనివల్ల ఏదైనా టెంపరీగా 1-2 days పడ్డా నేనేమి బాధపడను, అదేం మనకు ఫరక్ పడదు. చూడండి సార్, ఇండియన్ ఐటీ కంపెనీస్ Q3లో ఏంటంటే రెవెన్యూ గ్రోత్ అనేది సో చూడండి డిక్లైన్. టీసీఎస్ 0.2%. సో అలాగే ఇన్ఫోసిస్ -1.7%, అంటే 1.7% డిక్లైన్. సో విప్రో 2.4%, టెక్ మహీంద్రా 1%. ఇట్లా. కానీ మన హెచ్సిఎల్ టెక్నాలజీస్ 3.8% గ్రోత్ అనమాట. అంటే ఎక్స్పెక్టేషన్, ఇది ఎస్టిమేషనే. అలాగే ఎల్టీఐ మైంట్రీ కూడా మన పోర్ట్ఫోలియో. చూసారా, ప్రైస్ కాదు మనం చూడాల్సింది ఇవి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వార్టర్ అద్భుతంగా ఇస్తాయని నేను అనట్లేదు. కాకపోతే ఇలాంటి పరిస్థితుల్లో కూడా హెచ్సిఎల్ చూసారా ఎట్లా ఇస్తుందో. సో సింగిల్ క్వార్టర్ని బట్టి చెప్పట్లా, ఓవరాల్గా గ్రోత్ ఆస్పెక్ట్లో హెచ్సిఎల్కే ఇంపార్టెన్స్ ఇస్తాను టీసీఎస్ కన్నా కూడా అని చాలాసార్లు నొక్కి ఒక్కడి నుంచి చెప్పాను. సో అలాగే ఇప్పుడు కొనుక్కోవచ్చా అంటే ఆగాలి.
నేను చాలాసార్లు ఇచ్చాను గతంలో హెచ్సిఎల్ టెక్నాలజీస్ డౌన్ ట్రైడ్లో ఉన్నప్పుడల్లా నేను హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇన్వెస్ట్మెంట్ వ్యూ ఇస్తాను, మళ్ళీ ఇస్తాను. ఎల్టీఐ మైంట్రీ కూడా మన ఇన్వెస్ట్మెంట్లో పిక్ మీ అందరికీ తెలుసు. మనం కొన్న తర్వాత మైంట్రీ కొన్న తర్వాత ఎల్టీఐ మైంట్రీ అయింది అంటే ఎల్ఎన్టీ వాళ్ళతో కలిసి, కానీ వాళ్ళు కలుస్తారని మనం ఏం కొనలేదు, కానీ మనం కొని అలా కలిసి అలా అది కూడా ర్యాలీ అయిపోయిందనమాట. సో కాబట్టి ఐటీ కంపెనీస్కి సంబంధించిన అప్డేట్గా చూడండి అనమాట. రేపొద్దున ఐటీ కంపెనీస్ యొక్క రెవెన్యూ డిక్లైన్ అయినా కూడా మార్కెట్ రియాక్ట్ అవ్వాలని లేదు నెగిటివ్గా, ఎందుకని ఆల్రెడీ దీస్ ఆర్ డిస్కౌంటెడ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. ఇది అందరికీ తెలిసిందే కదా, అందరికీ తెలిసిన అప్డేట్తో స్టాక్ మార్కెట్ డిస్కౌంట్ అవ్వదు. సో ఆల్రెడీ డిస్కౌంట్ అయ్యింది కాబట్టి రియాక్ట్ అవ్వదు అప్పుడు. సో దీనికన్నా ఈ ఎస్టిమేట్స్ కన్నా కూడా బాగా డిప్ అయితే అప్పుడు రియాక్ట్ అవ్వచ్చు. అది రన్నింగ్లో చూద్దాం, దాని గురించి వాళ్ళు ఆలోచించద్దు. సో ఈ రోజు గురించి వాళ్ళు ఆలోచించండి అంతే. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి, డెల్టా కార్ప్ గురించి చూసే ముందు సో మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఏంజల్ జెరోదా లింక్స్ ఇచ్చాను. సో మీరు కనుక మన ఛానల్ ఇప్పటి నుంచో ఫాలో అవుతా, 6 months 1 year 2 years నుంచి అలా ఫాలో అవుతా కూడా, ఇంకా మన డీమ్యాట్ గ్రూప్లో లేకపోతే కనుక యాడ్ అయ్యే ప్రయత్నం చేయండి. సో నేనేం ఫోర్స్ చేయట్లేదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానీ మీ ఫ్రెండ్స్ని కానీ ఇన్వైట్ చేసి గ్రూప్లోకి రావచ్చు అనమాట. మీరే అకౌంట్ ఓపెన్ చేయమని నేను అంటలేదు, ఎవరైనా మీ ఇష్టం. మీకు జెరోదా ఏంజల్ ఆల్రెడీ ఉన్నాయి అనుకుంటే అప్పుడు మీ ఫ్రెండ్స్ని కానీ రెఫర్ చేయండి అనమాట. బెనిఫిట్ అవుతుంది. నేనేమి మీకు తెలుసు కదా మనం గ్రూప్లోకి వస్తే ఎంత బెనిఫిట్ అవుతుందో. సో జస్ట్ మీరు ఛానల్ చూస్తున్నందుకే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూస్ సింగిల్ ట్రేడ్లో పబ్లిక్గా ఇస్తాను, ఏమి పెయిడ్ చేయకుండా. అలాంటిది మీరు డీమ్యాట్ గ్రూప్లోకి వస్తే బెనిఫిట్ చేయకుండా ఉంటానంటారా? సో నాకు ₹1 బెనిఫిట్ చేయని వాళ్ళకే అలా చేస్తున్నప్పుడు మన గ్రూప్లోకి వచ్చారంటే అప్పుడప్పుడు మాట్లాడుకోవటం అవన్నీ మీకు బెనిఫిట్ అవుతాయి అనమాట. అందరికీ మనం కొన్ని థింగ్స్ ఏంటంటే అందరినీ కూర్చోబెట్టి చెప్పలేం కదా. నిఫ్టీ, స్పాటు, ఫ్యూచరు అట్లాంటి మనీ మేనేజ్మెంట్ ఏంటంటే అవి స్టాటిక్గా వీడియోస్ చేసామనుకోండి, అవి అర్థం చేసుకోవడం కూడా కష్టం పీపుల్. సేమ్ థింగ్ నా వ్యక్తిగతమైన స్వార్థం కూడా ఉంది. మన గ్రూప్లోకి వస్తే నాకు బెనిఫిట్ ఉంటుంది కదా. సో అదనమాట. అందువల్ల ఏంటంటే చేస్తాను, మనీ డైరెక్ట్గా ఏం ఛార్జెస్ చేయము. మీరు గ్రూప్లోకి రావాలంటే జెరోదా ఏంజల్ గ్రూప్లో మన లింక్ ద్వారా ఓపెన్ చేసి ఈ నెంబర్కి ఐడి పంపించండి. కొద్ది క్యాపిటల్ అయినప్పటిలో మీ క్యాపిటల్తో రండి, లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ చూసి మీరు ఫ్రీగా చూడొచ్చు. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ డిప్ అయింది. సో అయితే ఏంటంటే ఇది కూడా కరెక్ట్గా మనం అనుకున్న జోన్లోకే వచ్చింది. సో ఇక్కడ సెల్ ఆఫ్ వస్తుందని బ్యాంక్ నిఫ్టీ చెప్పాం కదా, కానీ మనం ఎందుకు సేల్ చేయలేదంటే బ్రాడ్ వ్యూ ఈ క్యాండిల్ అప్పుడు అప్పే, ఈ క్యాండిల్ అప్పుడు అప్పే, పడినంత మాత్రమే బ్రాడ్ వ్యూ ఏం మారదు, అర్థమవుతుందా అది. సో మధ్యలో సెల్ ఆఫ్ స్టార్ట్ చేశారు, కానీ థింగ్స్ అనేవి ఫేవర్గా ఉన్నాయి కాబట్టి. సో రిజల్ట్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కంపెనీల యొక్క ఎర్నింగ్స్ బాగుంటే డౌన్ ట్రెండ్లో ఉన్న మార్కెట్ కిందకి వెళ్ళిపోతుంది. డౌన్ ట్రెండ్ స్టార్ట్ చేసినా ఎర్నింగ్స్ బాగా వస్తున్నాయి అంటే ఎవరికైనా ఆశే కదా, అదనమాట. కాబట్టి ఇది కూడా పైకే వెళ్తుందనమాట. కాకపోతే ట్రేడింగ్ నిఫ్టీ సేఫ్ అనమాట కంపేర్ విత్ బ్యాంక్ నిఫ్టీ యాజ్ పర్ ద కరెంట్ సిచ్యువేషన్ అని చెప్పి చెప్తాను. అలాగే మేజర్ ట్రెండ్స్ కూడా నిఫ్టీ సేఫ్ ఎప్పుడైనా కానీ. చూడండి ఫ్రెండ్స్, అలాగే డెల్టా కార్ప్కి సంబంధించి, సో డెల్టా కార్ప్కి సంబంధించి సో థింగ్స్ ఏంటంటే జిఎస్టీ నోటీస్ వచ్చింది, ఆ కంపెనీ మార్కెట్ క్యాప్ కన్నా మించి కట్టమని చెప్పి చెప్తున్నారు. కోర్టులో కేసు నడుస్తూ ఉంది, కానీ మనం కొన్నదానికన్నా ప్రైస్ అయితే పెరిగింది కదా. కానీ ఆ కోర్టులో కేసు, ఆ హియరింగ్స్ ఏంటి అనేది చాలా జాగ్రత్తగా మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాం. తేడా ఏదైనా పడితే ఎగ్జిట్ అవుదాం లేదా ఉంచుకుందాం. అలాగే ఏంటంటే ఈ డెల్టా కార్ప్ అనేది రిస్కీ బెట్. అందువల్ల ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర మన పోర్ట్ఫోలియోస్ అన్ని గ్రీన్లో ఉండి ఎప్పటి నుంచో మనతో పాటు ట్రావెల్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళని మాత్రమే డెల్టా కార్ప్ యాడ్ చేసుకోమన్నాను. లేదు ఇదొకటే యాడ్ చేసుకున్నాను నేను చెప్పింది, మీరు చెప్పిన అని బట్టి చేసుకుంటే కనుక ఇప్పుడు ఆల్రెడీ ప్రాఫిట్లోనే ఉంది కదా, బుక్ చేసేసుకోండి అని చెప్పి చెప్తాను. అది ఫ్రెండ్స్ డెల్టా కార్ప్ గురించి. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారని ఆశిస్తున్నాను. మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. స్వింగ్ ట్రేడ్ అనేది ప్రాఫిటబుల్గా మారుతుంది, కానీ ప్రాఫిటబుల్గా వెళ్ళిపోతుంది. అలాగే ఏంటంటే ఏదైనా తేడా పడితే కనుక నేను మధ్యలో మీకు చెప్తాను, ఏదైనా థింగ్ ఉంటే. సో నేను ఉన్నా కదా, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అదనమాట. బై ఫ్రెండ్స్, గుడ్ డే.